కడప నగరంలో బైజూస్ విద్యా సంస్థలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సరైన విద్యాబోధన అందించడం లేదని ఆరోపిస్తున్నారు. పరీక్షలకు కేవలం 1 నెల సమయం మాత్రమే ఉండగా ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను బయట నిలబెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సరైన విద్యాబోధన లేకపోతే పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు మీరేమైనా చేసుకోండి అనే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందిస్తున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నేను బీరం కాలేజ్ నుంచి చదువుతున్నా. అక్కడ నాకు సరిపోవట్లేదని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ షార్ట్ టర్మ్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. అక్కడ అడిగాము, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అడిగింటే టీచర్స్ ఏం చెప్పారు. ఇక్కడ వీళ్ళని అడిగింటే అట్లేం లేదు, ఉన్నారు, నేను కావాలంటే ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను అని చెప్పింటే సరే అని డబ్బులు కట్టాము. ఫోన్లో మాట్లాడిపించారు మాకు. సరే ఇంకా డబ్బులు కట్టాము, 15,000 కట్టాము. నాతో పాటు ఇంకా 4 మెంబర్స్ చేరారు మా ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే డైలీ ఫస్ట్ డే వచ్చేసి ఫిజిక్స్ సార్ వచ్చారు. ఫస్ట్ డే 3 సార్లు వచ్చారు. ఫిజిక్స్ సార్ వచ్చారు, బాటనీ సార్ వచ్చారు, కెమిస్ట్రీ సార్ వచ్చారు. సెకండ్ డే నుంచి ఫిజిక్స్ సార్ కూడా రావట్లేదు. బాటనీ సార్ కూడా వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి. ఇంకా మాకు బాటనీ మేడం అరేంజ్ చేశారు. కెమిస్ట్రీ సార్ వస్తున్నారు, ఇంకెవరు రావట్లేదు. 1 వీక్ అయింది, ఇప్పటికైతే ఎవరు రావట్లేదు. ఓన్లీ మాకు కెమిస్ట్రీ బాటనీ జరుగుతుంది. ఏం కోర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ? షార్ట్ టర్మ్ నీట్. ఎప్పుడు ఎగ్జామ్ ఉంది? అది నెక్స్ట్ మంత్ ఎగ్జామ్. మరి ఫ్యాకల్టీ లేకపోతే ఏ విధంగా మీరు వాళ్ళు తెప్పిస్తామని చెప్తున్నారు. ఒక 2 డేస్ నుంచి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు మాకు జువాలజీ. ఒకవేళ సబ్జెక్ట్ ఒకవేళ నీట్ ఫెయిల్ అయితే దాని తర్వాత పరిస్థితి డబ్బులు కట్టారు. మేము అడుగుతుంటే వస్తారని చెప్తున్నారన్న. ఎగ్జామ్ డేట్ మీకోసం ఆగదు కదా, దానికి ప్రిపేర్ అయ్యాలి. నేను పాపని ఇక్కడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది. థర్డ్ ఇంకా లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే విజయవాడ జాయిన్ చేస్తుంటే టీచర్లు అంతా ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ వీళ్ళందరూ వచ్చి లేదమ్మా ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది సీటు, ఇక్కడే జాయిన్ చేయండి అన్నారు. అన్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరూ లేరు. టీచర్స్ 1 మంత్ అవుతుందంట. వీళ్ళు రోజుకొకరు రావడం పోవడం అట్లా చేసి మొత్తానికి మానేశారు. ఎవరు లేరు ఇక్కడ. ఎవరిని అడగాలి మేము? క్లాసెస్ ఏం జరగడం లేదు. ఖాళీగా పిల్లలు బుక్కులు పట్టుకొని చేతిలో రోజు రావడం పోవడం అవుతుంది. మాకు ఇక్కడ సీట్ రాకపోయినా పిల్లలు చదువులేకపోయినా మేము ఎవరిని అడగాలి? ఇక్కడ తిరుపతిలో ఉన్నాడంట బ్రాంచ్ మేనేజరు. ఆయన వచ్చేసి మీరు ఏమన్నా చేసుకోండి, మీకు చేతనైంది అంటున్నాడు. మీకు చేతనైంది, మీరు కంప్లైంట్ పెడతామన్నారు కదా, పెట్టుకోండి కంప్లైంట్ అనే మాట మాట్లాడుతున్నారు. ఫీజు కట్టకపోతే మాత్రం వాళ్ళు ఏం ఊరుకుంటారు కదా. ఫీజు అంతా అయిపోయింది. ఫీజు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడడం అయితే పద్ధతి కాదు. ఆయన దిగి రావాలి, మొత్తం టీచర్స్ అంతా రావాలి ఇక్కడికి. మేము 1,10,000 కట్టాము. 1,10,000 కట్టాము. వాళ్ళు ఖచ్చితంగా టీచర్స్ ముందు ఉన్న వాళ్ళందరూ రావాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు టీచర్స్. ముందున్న వాళ్ళని మేము అడగలేము. ఏం సార్ మార్కులు రాలేదని మేము ముందుండే వాళ్ళని అడగలేము, మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాము అంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళని అడిగితే కొత్త వాళ్ళు ఏమంటారు? మేము మొన్ననే కదమ్మ వచ్చింది, 15 రోజులు అయింది మేము వచ్చి, మేము ఏం చెప్పాలా అని వాళ్ళు అంటారు. అప్పుడు మేమేం ఎవరిని అడగాలి? కాలేజీ యాజమాన్యమే లేకపోతే ఎవరిని అడగాలి? మీరు ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు ఉన్న 2 ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నాకు సంబంధం లేదని సార్ అంటాడు. మేడం అని ఒక అమ్మాయి ఉంది రిసెప్షన్లో, ఆ అమ్మాయి కూడా అదే అంటుంది, నేను ఎంప్లాయీని అని పొగరుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అందరు దిగాలి, పైన ఉన్న వాళ్ళంతా రావాలి. కడప ఆకాశ అప్పుడు మాత్రం సార్లు లేరు ఎవరే కానీ ఇప్పుడు 20 రోజులు అవుతుంది. స్కూల్ పిల్లలకు మాత్రం సరిగ్గా క్లాస్ చెప్పడం లేదు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది 3వ తారీఖు. ఇప్పుడు లాంగ్ టైం తీసుకునేది మా పాప 3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది. సరిగ్గా చెప్పడం లేదు, ఎవరే కానీ లేరు. కాలేజీ 2 టీచర్స్ మాత్రమే ఉన్నారు కాలేజీ అంతా. ఎవరు లేరు సార్. ఏమన్నా అడిగితే వస్తారంటారు, ఇంతవరకు రావడం లేదు ఎవరే కానీ.